బైబిల్ గ్రంథాలు తెరిచి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం. రెండవ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. గతంలో మీకు ఒక వాక్యాన్ని నేను చెప్పాను, అంటే అంతకుముందు వారం, మీకు గుర్తుందో లేదో, కిరియత్యారీంలో 20 సంవత్సరాలు అలాగే ఉండిపోయింది దేవుని మందసం. గుర్తుందా మీకు? అప్పుడు చాలా బాధపడిపోయింది. అంటే వాళ్ళు దేవుని దగ్గర చేరాలని ఉంది, దేవుని వెతకాలని ఉంది, వాళ్ళు దేవుని దగ్గర చేరలేకపోయారు. దానికి కారణాలు సమూయేలు గారి ద్వారా దేవుడు తెలియపరిచి మొత్తానికి అక్కడ ఒక ప్రక్షాళన జరిగినట్లుగా మరి నేను చెప్పాను. అయితే అది సౌలు పరిపాలన కాలంలో జరిగిన విషయం. అయితే దావీదు పరిపాలనలో దావీదు ఏమనుకున్నాడంటే యెరూషలేముకి దేవుని మందసాన్ని తీసుకొని రావాలని నిర్ణయం చేసుకున్నాడు, యెరూషలేములోకి తీసుకురావాలని. కాబట్టి ఆయన 30 మందిని ఏర్పాటు చేసి, మన మొదటి వచనం నుండి మనం చూస్తే ఇశ్రాయేలీలో 30 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి ఒక కొత్త బండి తయారు చేసి ఆ బండి మీద మందసాన్ని తీసుకొని రావడానికి సిద్ధపరిచారు. ఆ అధ్యాయంలో ఉన్న విషయాలు ఈ 6వ అధ్యాయం మనం చదువుకున్న 6వ అధ్యాయంలో అలా బండి మీద పెట్టి వాళ్ళు చాలా పద్ధతిగా, అంటే కొత్త బండి ఒకటి తయారు చేశారు. చూస్తాం చూడండి అక్కడ 3వ వచనంలో, వారి దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. బండి మీద పెట్టుకొని వస్తూ ఉన్నారు 2 వ్యక్తులు, ఉజ్జా అనే అతను, అహ్యోయు అనో వ్యక్తి ఆ బండిని తోలుతా ఉన్నారు. బండి మీద ఏముంది? మందసం ఉంది, దేవుని సన్ని సాదృశ్యమైన మందసం ఉంది. దేవుని మందసం గల ఆ బండిని గిబియాలో నుండి అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచాను. అహ్యో వీళ్ళిద్దరిలో ఎవరు? ఉజ్జా అలాగే అహ్యోయు అనే అతను. ఈ అహ్యోయు అనే అతను ముందు నడుస్తూ ఉన్నాడు. ఆ బండి అలాగూ నడుస్తూ వెళుతూ ఉన్నప్పుడు 5వ వచనంలో, దావీదును ఇశ్రాయేల్ అందరినూ సలవృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. చాలా సంతోషపడిపోతున్నారు. ఎంత ఆనందంగా ఉందంటే వీళ్ళకి, అసలు పాత నిబంధన కాలంలో దేవుని మందసం వారి దగ్గరకు ఉంది అని అంటే దేవుడు వాళ్ళ దగ్గర ఉండట్టే అని అర్థం అనమాట. కాబట్టి అది చాలా ఆనందకరమైన విషయం. ఇప్పుడు ఆనందంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని రకాల వాయిద్యాలు తీసుకొని వాయిద్యాలు వాయిస్తూ నాట్యం ఆడుతూ చాలా సంతోషంగా ఆ క్రొత్త బండి మీద మందసాన్ని తీసుకొని యెరూషలేముకి వస్తుంది మందసం అని అందరూ కూడా సంతోషంగా నాట్యం ఆడుతూ వస్తూ ఉన్నారు. అలా జరుగుతూ ఉండగా ఒక స్థలంకి వచ్చేసరికి అక్కడ ఎద్దు కాలు జారిందంట. అప్పుడు మందసం కింద పడబోయింది. ఆ మందసం అబ్బా కింద పడుతుందే అని చెప్పి అహ్యోయు అనే అతను అలాగే ఉజ్జా అనే అతను ఉన్నారని చెప్పాను కదా, మందస బండిని తోలే వాళ్ళలో ఉజ్జా అనే అతను అరే మందసం కింద పడుతుందే అని అలా దాన్ని పట్టుకున్నాడట. వెంటనే అక్కడికక్కడ అతను చనిపోయాడని ఉంది బైబిల్లో. ఇదేంటి ఆయన చేసిన పని? చెడ్డ పని అంటారా? చెప్పండి అందరూ, చెడ్డ పనా? మంచి పనే కదా. మరి దేవుని మందసం కింద పడిపోతే ఎట్టా అని మంచి పని చేశాడు. కానీ చనిపోవడం ఏంటి? మనకు కూడా అనిపించింది, ఇదేంటి దేవుడు ఇంత అన్యాయం చేస్తాడేంటి? అది మంచి పనే కదా. కానీ ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. దేవుడు ఆల్రెడీ తన ప్రజలైన వారందరికీ, దావీదు కూడా అందరికీ చెప్పిన విషయం ఏంటంటే ఈ మందసం అనేది ఒక లేవీలు మాత్రమే మోయాలి. ఎవరు మోయాలి? లేవీలు మాత్రమే, కహాతు వంశీయులు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇది ఫిలిస్టీల పద్ధతి. కొత్త బండి మీద దాటం అనేది ఎవరి పద్ధతి?
మీకు గుర్తుందా? ఫిలిస్టీన్ల మధ్యకి ఈ దేవుని మందసం వెళ్ళినప్పుడు, అష్టోరోతు గుడిలోకి వెళ్ళినప్పుడు, ఆ తర్వాత ఇంకొక ఎక్రోన్లోకి వెళ్ళినప్పుడు, గాతులోకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పరిణామాలు ఏర్పడిన విషయం గుర్తుందా? అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఫిలిస్టీన్లు అబ్బాయి ఇటు కాదని చెప్పి కొత్త బండి ఒకటి తయారు చేసి దాని మీద మందసం ఉంటే దాన్ని అలా వదిలేస్తారు. గుర్తుందా? అది ఫిలిస్టీన్ల పద్ధతి. కానీ దేవుడు తన పద్ధతిని చెప్పాడు. దేవుని మందసం అంటే దేవుని పరిశుద్ధతను మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు ఆల్రెడీ దేవుని పద్ధతిని వారికి చెప్పారు. ఏమనంటే ఇది లేవీయులు మాత్రమే మోయాల్సి ఉంది, కహాతు వంశీయులు మాత్రమే. కానీ దాన్ని పక్కన పెట్టేసి ఒక ఫిలిస్టీన్ల పద్ధతి ప్రకారం కొత్త బండి మీద తేటం. అంటే వీళ్ళు దేవుని సన్మానించాలనుకోవటం, దావీదు గౌరవించాలనుకోవటం మంచిదే, కానీ దేవుని పద్ధతిలో రాలేదు. చాలాసార్లు మనం కూడా ఏమనుకుంటాం, ఇదేంటి నేను చేసిన పని మంచిదే కదా, ఎందుకు నేను ఆశీర్వదించబట్టలేదు, నేనేం చేశానని నేను ఇలా శాపాన్ని కొని తెచ్చుకుని నేనేం చేస్తే నాకు ఇలాంటి బాధ వచ్చిందని మనం అనుకుంటాం. కానీ వాస్తవంగా మన మనసులో మనకు అనిపిస్తుంది దేవుని సన్మానించాలి, గౌరవించాలని. కానీ దేవుని పద్ధతిలోనే చేయాలి మనం. వీళ్ళు దేవుని పద్ధతిలో చేయకపోవడం వల్ల అక్కడ ప్రాణాపాయం కలిగింది. ఇక దావీదుకి భయం వేసేసిందండి. ఎవరు భయం పుట్టింది? వామ్మో, ఈ మందసం నా ఇంట్లోకి యెరూషలేము తీసుకొని వెళ్తే మేమేమైపోతామో అని భయపడి అక్కడ ఓబేదెదోము అన్న అతని ఇంటిలో వదిలిపెట్టాడట ఆ మందసాన్ని. ఎవరింట్లో? ఓబేదెదోము. అతని ఇంటిలో ఆ మందసం వెళ్ళిన తర్వాత ఆ ఇంటి వారందరూ ఆశీర్వదించబడ్డారట. తర్వాత దావీదు తన పొరపాటును, తన తప్పును గ్రహించుకొని అతను ఏం చేశాడంటే, మనం దీన్నంతటిని కూడా మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయంలో చదువుతాము. వెంటనే అతను చేసిన పని ఏంటో తెలుసా? తన తప్పును గ్రహించాడు, తన పొరపాటు తెలుసుకున్నాడు. అరే, నేను దేవుని పద్ధతిలో నేను ఇది చేయకపోవడం వల్లే ఇలాంటి ఉపద్రవం వచ్చింది. అపోహ నుండి, అంటే మందస్సు నేను తీసుకుని వెళ్తే మళ్ళీ నాకు కూడా ప్రాణాపాయం కలిగిద్దామని భయపడి మందసాన్ని తీసుకెళ్లకుండా అక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు కదా. ఆ తర్వాత ఓబేదెదోము ఇంటి వారందరినీ దేవుడు ఆశీర్వదించాడన్న విషయం దావీదుకి తెలిసిన తర్వాత తను పొరపాటుని గ్రహించుకొని దేవుని పద్ధతిలో మళ్ళీ దాన్ని సిద్ధపరిచారు. లేవీని సిద్ధపరిచారు. ఇదిగో ఈ మందసాన్ని ఒక లేవీయుడు మాత్రమే, లేవీలు మాత్రమే మోయాలి అని చెప్పి మళ్ళీ ప్రకటన చేసి మళ్ళీ అద్భుతంగా ఆ మందసాన్ని తీసుకురావడానికి దైవ పద్ధతిలో దాన్ని మళ్ళీ తన యెరూషలేము తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తీసుకొచ్చేటప్పుడు ఎంతో సంతోషం. ఇక్కడ చెప్పదలుచుకున్న మాట ఏంటంటే ప్రియులరా, మనం చాలాసార్లు మన జీవితంలో చాలా ఆనందంగా ఉంది అనుకుంటాం. వాళ్ళు కూడా దేవుని మందసం వచ్చేటప్పుడు వాళ్ళు ఎంత సంబరపడిపోయారో మనం ఆ వచనంలో 5వ వచనంలో మనం చూస్తున్నాం కదా. గంతులు వేస్తున్నారు, నాట్యం ఆడుతున్నారు, అన్ని రకాల వాయిద్యాలు తీసుకున్నారు, చక్కగా పాటలు పాడుతున్నారు. ఎంత ఆనందంగా ఉంటే అలా చేస్తారు. కానీ సడన్గా ఆనందం అంతా దుఃఖకరంగా మారిపోయింది. కానీ దావీదు గ్రహించుకున్నాడు, అరే మా ఆనందం అంతా దుఃఖకరంగా మారిపోవడానికి మేము చేసిన పొరపాటు ఏంటి అని గ్రహించుకొని దైవ పద్ధతిలో దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చేటప్పుడు తిరిగి అదే ఆనందాన్ని మళ్ళీ పొందుకోగలిగారు. హల్లెలూయా. అది మనం స్పష్టంగా మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయములో చాలా క్లియర్గా ఆ సన్నివేశాన్ని మనం చూస్తాం. అయితే నేను ఈరోజు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఓబేదెదోము జీవితంలో చాలా ఆశీర్వాదాన్ని అనుభవించాడు. దావీదు భయపడ్డాడు, కానీ దేవుని సన్నిధి సాదృశ్యమైన మందసాన్ని తీసుకుని వెళ్ళటానికి అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి ఓబేదెదోము మాత్రం దేవుని సన్నిధిని సంతోషంగా తన ఇంటికి ఆహ్వానించాడు. హల్లెలూయా. ప్రియులరా, మొట్టమొదటిగా మనం అతని జీవితంలో నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుని సన్నిధిని మనము ఆనందంగా ఆహ్వానించాలి. మనం కూడా ఎవరిని? దేవుని సన్నిధిని మనం సంతోషంగా ఆహ్వానించాలి. దేవుని మందసం మన ఇంటిలో, మన హృదయంలో, అనగా దేవుని సన్నిధి మన హృదయంలో, మన ఇంటిలో ఉండేట్లుగా మనం చూసుకున్నప్పుడు మన జీవితాలను తప్పకుండా ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వాదం అంటే, నేను మీకు చాలాసార్లు ఆశీర్వాదం అనే మాటని మీరు వస్తు రూపంగా మాత్రమే తీసుకోబాకండి, వనరుల రూపం మాత్రమే తీసుకోబాకండి. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే, కష్ట నష్ట సమయాల్లో కూడా ఆనందం కలిగి దేవుని మీద ఆధారపడి జీవించడమే నిజమైన ఆశీర్వాదం. కానీ ఓబేదెదోము మాత్రం అక్షరాల నిజంగానే ఆశీర్వదించబడ్డాడు. కారణం ఏంటంటే, అతను దేవుని సన్నిధిని సంతోషంగా ఆహ్వానించాడండి.
ఈరోజు చాలామంది తమ గృహాల్లో ప్రార్థన గుడికి పెట్టుకోవడానికి ఎంత ఆలోచిస్తున్నారు, దేవుని సన్నిధిని ఆహ్వానించడానికి ఎంత లేట్ చేస్తూ ఉన్నారో. మన గృహాల్లో దేవుని సన్నిధి ఉండడం అనగా ప్రార్థన జరగటం అనేది చాలా ఆశీర్వాదకరమైంది. నర్సరావుపేటలో మేము గృహాల్లో గంట ప్రార్థనలను పెడుతూ ఉన్నప్పుడు నిజంగా వాళ్ళు ఆహ్వానించేది కొంతమంది ఎంత ఆసక్తిగా అంటే, మన చర్చికి రాని వాళ్ళు కూడా దీనిలో ఉన్న టేస్ట్, దానిలో ఉన్న ఆశీర్వాదాన్ని గ్రహించుకొని, పాస్టర్ గారు మేము మా ఇంట్లో కూడా మీరు ఒక గంట ప్రార్థన పెట్టండి అని అసలు ఏ నెల మానుకోకుండా ఎంత ఆసక్తిగా దేవుని సన్నిధిని ఆహ్వానిస్తారు. వాళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళ సాక్ష్యాలు కూడా నేను విన్నప్పుడు ఎంతో సంతోషిస్తూ ఉంటాను. ప్రియులారా, మనం దేవుని సన్నిధిని ఎంత సంతోషంగా ఆనందంగా ఆహ్వానిస్తే అంతగా దేవుని ఆశీర్వాదాలు మనము అనుభవించగలుగుతాం. ఓబేదెదోముకు కూడా తెలుసు అక్కడ ఏం జరిగిందో, కానీ దావీదు భయపడినట్లుగా ఓబేదెదోము భయపడలేదు. నా ఇంటి దాకా వచ్చిన దేవుని సన్నిధిని నేను ఆహ్వానించాలనుకున్నాడు. సంతోషంగా తన ఇంటికి దేవుని సన్నిధిని ఆహ్వానించాడు. తద్వారా అతను గొప్ప దీవెనలను అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధిని ఆహ్వానించే వరంగా ఉండాలి. నీ ఇంటిలో ఎంతకాలమైంది దేవుని సన్నిధిని ఆహ్వానించి? నీ ఇంటిలో ఎంతకాలమైంది దేవుని పేరిట ప్రార్థన పెట్టి నీ కుటుంబం కోసం ప్రార్థన చేయించి ఎంతకాలమైంది? ప్రియులరా, దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. నువ్వు పిలవాలే కానీ, నువ్వు ఆహ్వానించాలే కానీ ఆయన ఎప్పుడు రెడీగా ఉంటాడు నీతో సహవాసం చేయటానికి, నీతో మాట్లాడటానికి, నీ మాటలు ఆయన వినటానికి. నీ వ్యక్తిగతమైన ప్రార్థన ఓకే, కుటుంబమైన ప్రార్థన ఓకే, కానీ సంఘపరంగా కూడా మనం సమకూడటం అనేది మన కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదకరమైంది. కాబట్టి మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఓబేదెదోములో నుండి మనము దేవుని సన్నిధిని సంతోషంగా మన గృహాలకి అంటే ప్రార్థన ఏర్పాటు చేసుకునే వారంగా మనం ఉండాలి. అది మనకెంతో ఆశీర్వాదకరమైంది. కాబట్టి దాన్ని చాలా గౌరవంగా స్వీకరించాడండి ఓబేదెదోము. చాలా గౌరవంగా స్వీకరించాడు, వెనకాడలేదు. అరే వాళ్ళకి అలా జరిగింది, నాకు కూడా ఏమైనా జరుగుతుందేమో అని వెనకాడలేదు. నా దాకా వచ్చిన దేవుని నేను కోల్పోకూడదు అని చెప్పి చాలా సంతోషంగా గౌరవార్థంగా దేవుని స్వీకరించాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మన హృదయాల్లోకి, మన ఇంటిలోకి దేవుని సన్నిధిని ఆహ్వానించడాన్ని, ఆనందంగా గౌరవార్థంగా ఆహ్వానించడాన్ని మనము నేర్చుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని సన్నిధి ఎప్పుడైతే మన ఇంటిలో ఉంటుందో అది ఆశీర్వాదాలకు మూలమండి. అందుకని సేవకులు పిలవండి, మీ గృహాలకు ఆహ్వానించుకోండి, సంఘాన్ని పిలుచుకోండి. ఏం చేస్తారు? యేసు నామం పేరిట ప్రార్థన చేస్తారు. చాలామంది ప్రార్థనలు పెట్టుకోవడానికి డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏనాడన్నా మేము మీరు డబ్బులు ఇవ్వండి అప్పుడు వచ్చి ప్రార్థన పెడతామని ఎప్పుడైనా అన్నామా? దేవుని సన్నిధి ఎప్పుడు ఉచితమైందే అండి. నువ్వు కృతజ్ఞతగా దేవునికి ఇచ్చేది వేరండి, అది బలవంతం కాదు అసలు. అది దాన్ని నువ్వు బలవంతం చేసినట్లుగా అనుకోబాకు. చాలా మంది ప్రార్థన పెట్టుకోవాలని ఉంది కానీ ఆర్థికంగా స్తోమత లేదు, అలాగనొద్దండి, అలాగనొద్దు. డబ్బుకి దేవుని సన్నిధికి లింక్ పెట్టబాకండి. నీ ఆసక్తిని నువ్వు ప్రదర్శించు. సేవకులకి ఆయనే సహాయం చేసి నీ దగ్గరికి నడిపిస్తాడు ఆయన, నిజంగా నీకేం లేని దానివైతే. కాబట్టి ఇలాగా ఆలోచించకుండా ఖచ్చితంగా దేవుని సన్నిధిని మనం గౌరవిస్తూ ప్రేమిస్తూ ఆయన్ని మన హృదయాల్లోకి మాత్రమే కాకుండా మన గృహాల్లో కూడా ఆహ్వానించే వారంగా ఉండాలి. అలా ఎప్పుడైతే అలా దేవుని సన్నిధిని మనం ఆహ్వానిస్తామో అది మన ఆశీర్వాదాలకు మూలంగా మారిపోయింది. అందుకని ఈ వచనంలో ఏముంది? ఎప్పుడైతే మందసం ఓబేదెదోము ఇంటిలోకి వచ్చిందో ఆ ఇంటి వారందరూ ఆశీర్వదించబడ్డారట. హల్లెలూయా. దేవుని సన్నిధి ఉన్న గృహాలు తరతరాలకి ఆశీర్వాదకరంగా మారిపోతుంది. అర్థమవుతుందా? తరతరాలకి ఆశీర్వాదం, తరతరాలకి విస్తరింప చేస్తాడు ఆశీర్వాదాన్ని దేవుడు. ఆశీర్వాదానికి వారసులుగానే దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన శపించే దేవుడు కాదు, నిన్ను నాశనం చేసే దేవుడు కాదు. నువ్వు నాశనానికి నడిపించబడే మార్గంలో వెళుతుండగా హెచ్చరిక చేసి తీర్పులు ప్రకటించి నిన్ను ఆయన చెంతకి చేర్చుకోవడానికి ఇష్టపడతాడే కానీ నిన్ను నాశనానికి నడిపించే దేవుడు మాత్రం కానే కాదు. కాబట్టి ఈ దేవుని సన్నిధి ఆశీర్వాదాలకు మూలమై ఉంది అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. దేవుని సన్నిధిని గౌరవించే కుటుంబం ఆత్మీయంగా అభివృద్ధిలోకి వస్తుంది, వనరుల రూపంలో కూడా అభివృద్ధిలోకి వస్తారు. వాళ్ళు అన్ని విషయాల్లో అభివృద్ధిలోకి వస్తారు. ఒక్కొక్కసారి దేవుని కార్యాలు ఆలస్యం అవ్వచ్చు, ఎందుకంటే మనం అనుకున్న టైంలో దేవుడు చేయకపోవచ్చు. కానీ ఒక మాట చెప్పండి నాకు, మనం అనుకున్న టైంలో ఏదైనా జరగటం ఆశీర్వాదమా మేలా? దేవుడు అనుకునే టైంలో జరగటం మేలా? చెప్పండి.
దేవుడు అనుకునే సమయంలోనే జరగాలి. ఆయనకంటూ ఒక ప్లాన్ ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది, ఆయనకంటూ ఒక సమయం ఉంటుంది. మన సమయం వేరు, ఆయన సమయం వేరు. అందుకనే ఒక చోట మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, నా మార్గాలు వేరు, మీ మార్గాలు వేరు. అంటే ఆయన మార్గం కోసం, ఆయన తలంపుల కోసం మాత్రమే మనం వెయిట్ చేసి ఎదురు చూడాలి. ఆలస్యమైనా కానీ ఆలస్యమైన మాట తప్పే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిని ఆనందంగా ఆహ్వానించే ఈ కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా తరతరాలు మనం అది మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 15వ అధ్యాయంలో చదివితే ఓబేదెదోము యొక్క పిల్లలు కూడా ఎంతో ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం దేవుని సన్నిధి గౌరవించే కుటుంబం ఆత్మీయంగా, అలాగే జీవన వనరుల విషయంలో కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతేకాదు, ఇలాంటి కుటుంబాన్ని దేవుడు తన సేవ కోసం ఎన్నుకున్నాడండి. అంటే మందిరంలో పరిచర్య, అది ఏ పరిచర్య అయినా. చాలాసార్లు మన మందిరంలో గొప్ప చేయడానికి ఇష్టపడతాం, కానీ ప్రతి చిన్న పని కూడా ఎంతో ఆశీర్వాదకరమైందే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఓబేదెదోము దేవుని ఆలయంలో సేవ చేయటానికి ఎన్నుకోబడ్డారు వీళ్ళు. చూడండి, మనం చూద్దాం. ఇప్పుడు మీకు బైబిల్ చదవాలి ఆ విషయంలో. మనం మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఒకసారి తీద్దాం. మొదటి దినవృత్తాంతాలు గ్రంథం 15వ అధ్యాయాన్ని తీద్దాం. 15వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదువుకుంటాం. 24, 25 నేను చదువుతాను, కొంచెం చదవటానికి పని. షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాషై, జకర్యా, బెనాయా, ఎలియాజర్ అని యాజకులు దేవుని మందసమునకు ముందు బూరలు ఊదువారుగాను, ఓబేదెదోమును యెహీయాయును వెనుక తట్టు కనిపెట్టువారుగాను నియమింపబడిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన ఇంటిలో దేవుని మందసాన్ని ఉంచుకోవడం మాత్రమే కాకుండా యెరూషలేముకు తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా అక్కడ దేవుని పరిచర్య చేయడానికి నిలబడ్డాడండి. పరిస్థితులు మారినా దేవుని సన్నిధి పట్ల, లేక దేవుని మందిరంలో మనం చేయాల్సిన పని పట్ల మనకున్న బాధ్యతను మనము విస్మరించకూడదు. చాలామంది పరిస్థితులు బట్టి మారిపోతూ ఉంటారు. ఓబేదెదోము తన ఇంటిలో మనస్సు ఉన్నప్పుడు మాత్రమే కాకుండా యెరూషలేముకు వెళ్ళినాక కూడా అక్కడ దేవుని పని చేయటానికి సిద్ధపడ్డాడు, ఎన్నుకొనబడ్డాడు. ఎవరికి పడితే వాళ్ళకి ఆ బాధ్యతలు ఇవ్వడు దేవుడు. ఎవరికి పడితే ఆ బాధ్యతలు అప్పగించడు ఆయన. విశ్వాసం కలిగిన వారిని, నమ్మకస్తులైన వారిని మాత్రమే వాటి కోసం ఆయన ఎన్నుకుంటాడు, ఏ చిన్నదైనా పెద్దదైనా సరే. ఓబేదెదోము దేవుని పట్ల బహు విశ్వాసం కలిగిన వాడు, దేవుని సన్నిధిని ప్రేమించిన వాడు కనుక దేవుడు అతనికి అలాంటి గొప్ప బాధ్యతను అప్పగించాడు. మనం కూడా చూడండి, ఎవరికి పడితే వాళ్ళకి బాధ్యతలను అప్పగిస్తామా? లేదు. శ్రద్ధ కలిగిన వారికి మాత్రమే అప్పగిస్తాం. అవునా? దావీదండి అన్ని విషయాలు చాలా శ్రద్ధ కలిగినోడు. దావీదును మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. అతను చిన్నవాడిగా ఉన్నప్పుడే తను ఏం చేసేవాడట? గొర్రెలను కాసేవాడు. గుర్తుందా మీకు? చెప్పండి. మరి చెప్పాలి కదా నోటితో. ఏం చేసేవాడు? ప్రశ్నిస్తున్నానంటే అర్థమైంది, మీరు జవాబు చెప్పమని అర్థం. అతను ఏం చేసేవాడు? గొర్రెలు మేపుతూ ఉండేవాడు, గొర్రెల కాపరిగా ఉంటూ ఉండేవాడు. అయితే వాళ్ళ నాన్న పని అప్పగించిన గొర్రెలను అలా వదిలేసి వెళ్ళలేదు. బైబిల్లో ఒక మాట మనం చూస్తాం, తన తోటి వారికి ఆ గొర్రెలను అప్పగించి నాన్న అప్పగించిన పని చేయడానికి వెళ్తాడట. శ్రద్ధ కలిగిన వారికి మాత్రమే దేవుడు తన పనిని అప్పగిస్తాడు. శ్రద్ధ చూపించే బాధ్యత కలిగిన వారికి ఎంత బాధ్యత అండి అసలు. దావీదు తండ్రి ఏం చేశాడంటే, యెషయి, నానా మీ అన్నలు చాలా రోజులైంది యుద్ధానికి వెళ్ళి, అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లే అని చెప్పి వారికి కావాల్సిన తిండిని వారి పంపించిన ఒకసారి చూసిరా అన్నప్పుడు అంతే గొర్రెలు అలా వదిలేసి వెళ్ళలేదండి. అక్కడ మనం చదువుతాం, తన తోటి వారికి ఆ బాధ్యతను అప్పగించి వెళ్ళాడట. ఇక్కడ కూడా ఓబేదెదోముకి అలాంటి ఛాన్స్ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, దేవుని సన్నిధి పట్ల తనకున్న గౌరవాన్ని దేవుడు చూశాడు.
దేవుని సన్నిధిని, అతని ప్రేమించే విధానాన్ని దేవుడు చూశాడు. దేవుని సన్నిధిలో అక్కడ తన ఇంటిలో ఉన్నప్పుడు మాత్రమే కాక ఆ మందసం యెరూషలేముకి వెళ్ళిన తర్వాత కూడా ఎంత బాధ్యత వహించాడో చూశాడు. కనుక దానిలో సేవా బాధ్యతను ఒబేదెదోముకు అప్పగించినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి మనము కూడా దేవుని పని విషయంలో బాధ్యత కలిగిన వారంగా ఉండాలంటే, దేవుడు మనకి దేవుని పనిలో బాధ్యతలను అప్పగించాలి అని అంటే మనం కోరుకుంటాము, కానీ దానికి తగ్గట్లుగా జీవించలేకపోతున్నాం. ఒబేదెదోములో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, పరిస్థితులు మారినా దేవుని పట్ల తనకున్న సేవాభావం మాత్రం మార్చుకోలేదండి. కాబట్టి మన జీవితంలో పరిస్థితులు ఎలా మారిపోయినా దేవుని పట్ల మనకున్న ప్రేమను, సేవాభావాన్ని మారనివ్వకుండా స్థిరమైన ప్రేమ కలిగిన వారమై మనం ఉన్నప్పుడు మరింతగా మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన. ఆ తర్వాత మనం చూస్తే బైబిల్ గ్రంథంలో నిజంగా ఈ వీరు అనగా ఒబేదెదోము తన కుటుంబం దేవుని ఎడల భయం కలిగిన కుటుంబంగా మనం చూస్తాం. వీళ్ళని ఎలా ఆశీర్వదించాడు దేవుడు? ఇంకో మాట మనం చదువుతాం చూడండి. 15వ అధ్యాయంలోనే ఈ దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనంలో మనం చదివితే, 15వ అధ్యాయము 8వ వచనం, 15 కాదు 26, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 26:8. ఒబేదెదోము కుమారులైన వీరును, వీరి కుమారులను, వీరి సహోదరులను 62. వారు తమ పని చేటులో మంచి గట్టివారు. వినండి జాగ్రత్త, మీకు అర్థమయ్యేట్లుగా చెప్తాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంటి వారందరూ కూడా బలవంతులుగా ఉన్నారంట, యోగ్యులుగా పేరు పొందారంట, వాళ్ళ పని విషయంలో చాలా గట్టివారుగా ఉన్నారంట. అంటే దేవుని భయములో జీవించే వారిని దేవుడు వారికి గౌరవప్రదమైన జీవితాన్ని ఇస్తాడు. ఈరోజు ఎంతమంది పనిలో రాణించేవారిగా ఉన్నారండి? వృద్ధి పొందేవారుగా ఉన్నారంటే శూన్యమే కదా. కష్టపడేది చాలా, కానీ పొందుకునేది తక్కువగా ఉంటుంది. కానీ పిల్లలు ఒబేదెదోము యొక్క ఇంటి వాళ్ళందరూ చూసారు. అక్కడ మనం ఆ 26వ అధ్యాయంలో మనం చదివితే వారి పిల్లలు 8 మంది కుమారులు ఆయనకి, వాళ్ళ కుమారులు వాళ్ళందరూ పనిలో గట్టిగా ఉన్నారట వాళ్ళు. అంటే ఇలాంటి దేవుని భయంలో జీవించే వారిని దేవుడు వారికి గౌరవార్థమైన జీవితాన్ని ఇస్తాడు. మనం తెచ్చుకునేది కాదు గౌరవం, మనం తెచ్చుకుంటే వచ్చేది కాదు గౌరవం. ఈరోజు కొన్ని సర్టిఫికెట్లు మనం డబ్బులు పెట్టి తెచ్చుకుంటున్నాం. కొంతమంది చదవకుండానే ఏం చేస్తున్నారు ఈరోజు ఈ దినాల్లో, చాలా వెరైటీగా వస్తున్నాయి సర్టిఫికెట్లు. చదవనక్కర్లా, ఎగ్జామ్ రాయనక్కర్లా, డబ్బులు కడితే చాలు. 10th అయిపోయినట్టు ఇస్తున్నారు, ఇంటర్ అయిపోయినట్టు ఇస్తున్నారు ఇలా. కానీ అసలు వాళ్ళకి దాని గురించి అవగాహన ఉంటుందా? సబ్జెక్ట్ గురించి. ఇప్పుడు డాక్టర్ కోర్స్ చేయకుండా, ఆ వైద్యం గురించి అసలు తెలియకుండా డబ్బు పెట్టి ఆ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు అనుకో, అలాంటి వాళ్ళు వైద్యం చేస్తే రోగి ఏమైపోతాడు కదా. ఎన్ని న్యూస్లు మనం వింటలా, కొంతమంది ఇలాగున సర్టిఫికేట్లు పుట్టించుకొని అక్రమంగా హాస్పిటల్ పెట్టి ఎంతమంది జీవితాలని నశింపచేశారు. అంటే ఎంతమంది ప్రాణాలను తీశారో. కానీ వీళ్ళైతే దేవుడు వీళ్ళకి డైరెక్ట్గా ఇస్తున్నాడండి. ఎందుకో తెలుసా? వీరు దేవుని భయం కలిగి జీవించిన వారుగా మనం చూస్తున్నాం. ఒబేదెదోము ఇంటి వారందరూ, తన కుమారులు కూడా పని విషయంలో చాలా గట్టిగా ఉన్నవారట. ఈరోజు పనికి తగ్గ సంపదను నిలుపుకోలేకపోతున్నారు చాలామంది. కానీ ఒబేదెదోము ఇంటి వారు మాత్రం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడినట్లుగా, దేవుని చేత గౌరవించబడిన వారుగా, దేవుడు వారికి గౌరవాన్ని ఇచ్చి తన మందిరములో పనిచేసే బాధ్యతను అప్పగించినట్లుగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. వీటన్నిటి కారణం ఏంటి చెప్పండి? దేవుని సన్నిధిని సంతోషంగా ఇంటికి ఆహ్వానించారు. ముందు హృదయంలోకి ఆహ్వానించారు, తమ ఇంటికి ఆహ్వానించారు. దేవుని సన్నిధిని వారు ప్రేమించారు. పరిస్థితులు మారిపోయినా దేవుని పట్ల వాళ్ళ సేవాభావం తగ్గలేదు. పరిస్థితులు మారిపోయినా దేవుని ప్రేమించే విషయంలో ప్రేమ తగ్గలేదు. పరిస్థితులు మారిపోయినా దేవుని పట్ల భయం కలిగి ప్రవర్తించారు. కనుక ఇంటిల్లి పాదిని దేవుడు ఎలా నిలబెట్టుకున్నాడంటే ఒక గౌరవప్రదమైన జీవితాన్ని వారికి ఇచ్చాడట. మనము తెచ్చుకుంటే వచ్చేది కాదు గౌరవం.
దేవుడు ఇవ్వాలి. అందుకనే దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తే ఎవడు కిందకి దించలేడు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. దేవుడు ఒక వ్యక్తిని తగ్గిస్తే ఎవడు హెచ్చించలేడు. హెచ్చించాలన్నా తగ్గించాలన్నా ఎవరి చేతిలో ఉంది చెప్పండి? దేవుని చేతిలోనే ఉంది. ఈ కుటుంబం ఒబేదేదు సంబంధించిన ఈ కుటుంబం అంతా ఇంత గౌరవప్రదమైన జీవితం జీవించడానికి కారణం ఏంటంటే వీరు మొదటికి తమ హృదయాల్లోకి దేవుని ఆహ్వానించారు, తమ ఇంటికి దేవుని ఆహ్వానించారు, దేవుని ఎట్లా భయం కలిగి ఉన్నారు. పరిస్థితులు మారినా దేవుని పట్ల ఉన్న సేవా విషయమైన దృక్పథం మారిపోలేదు. దేవుని పట్ల భయం కలిగి జీవించే విషయంలో, దేవుని అనుసరించే విషయంలో, దేవుని సన్నిధిలో సేవ చేసే విషయంలో, దేవుడు అప్పగించిన బాధ్యతను సక్రంగా నిర్వర్తించే విషయంలో కరెక్ట్గా ఉన్నారు కనుక ఈ కుటుంబం అంతా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ఒక మాట ఉంది చూడండి, 84వ కీర్తనలో ఒక మాట మనం చదువుకుందాం. 84వ కీర్తన ఒకసారి మనం తీద్దాం. 84వ కీర్తన, అక్కడ ఒక మాట ఉంటుంది. కీర్తన 10వ వచనం. నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండి నాకు ఇష్టము. కుమారుల కీర్తన ఇది. ఇక్కడ నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్ఠ. అంటే దేవుని ఆవరణాన్ని, సన్నిధిని వీరు ఎంతగానో ప్రేమిస్తారు. అంటే దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తులు జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఒబేదెదోము కూడా దేన్ని ప్రేమించాడు? దేవుని సన్నిధిని ప్రేమించాడు. అందుకనే అంత భయంకరమైన సంఘటన జరిగిన ఉజ్జా అనే వ్యక్తి ఆ మందసాన్ని పట్టుకోవటం వల్ల చచ్చిపోయిన పరిస్థితి ఏర్పడిన దావీదు భయపడ్డాడు. కానీ ఒబేదెదోము అయితే తన ఇంటి దాకా వచ్చిన మందసాన్ని గౌరవంగా ఆహ్వానించడానికి ఇష్టపడ్డాడు. అందుకనే ఇంటిల్లి పాది 3 నెలలు ఉందంట ఒబేదెదోము ఇంటిలో. ఆ 3 నెలలు కూడా ఆ కుటుంబం ఎంతో ఆశీర్వదించబడిందని దావీదు తెలుసుకొని, తరెరెరే నేను అపోహపడ్డాను, ఉజ్జా చనిపోయాడు కనుక నాకు కూడా ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో భయపడి అనవసరంగా అక్కడ పెట్టేసి వచ్చాను, మళ్ళా నేను తెచ్చుకుందామని చెప్పి మళ్ళా 2వ ప్రయత్నంగా ఆయన మళ్ళీ ఏం చేశాడంటే దేవుని పద్ధతిలో దాన్ని తీసుకురావడానికి సిద్ధపడిపోయాడు. దాన్నే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆయన లేవీలను ఏర్పాటు చేశారు. లేవీలను ఏర్పాటు చేసి ఆ మందసాన్ని తీసుకురావడానికి, అంతేకాదు పాటలు పాడే వాళ్ళని నిర్ణయించాడు. అంత మాత్రమే కాదు, దావీదు ఏం చేశాడో తెలుసా? తను ఏమంటారు చూద్దాం ఒకసారి, అది చదువుదాం, ముగించబోతున్నాను. ఆ మాట ఒకసారి చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం. అక్కడ ఎంత చక్కగా తీసుకొని వస్తాను. 15:2 నేను చదువుతున్నాను. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీలను ఏర్పరచుకుని నేను చెప్పి వారు తప్ప మరి ఎవరిను దేవుని మందసం ఎత్తకూడదని దావీదు ఆజ్ఞాపించాడు. తన తప్పును తన పొరపాటును తెలుసుకున్నాడు. అరే నేను చచ్చిపోతానేమో, నాకు కూడా ప్రమాదం జరిగిద్దేమో అని నేను మందసాన్ని ఒబేదెదోము ఇంట్లోనే విడిచిపెట్టి వచ్చాను. అతను ఎంత ఆశీర్వదించబడ్డాడు. ఇది కరెక్ట్ కాదు, దానివల్ల నాకేం నష్టం కాదు, నేను దేవుని పద్ధతిలో చేయకపోవడం వల్ల నాకు నష్టం కలిగిందని తన మనసు మార్చుకొని, తన బుద్ధి తెచ్చుకొని, తన పొరపాటును గ్రహించుకొని వెంటనే అతను దేవుని పద్ధతిలో మందసాన్ని తీసుకొని వచ్చి ఇలాగున అందరినీ సిద్ధపరిచి, దావీదు కూడా ఆ మందసం తీసుకొని వచ్చేటప్పుడు ఏం చేశాడంట? నాట్యమాడుతూ ప్రభును స్తుతించాడట. హల్లెలూయా. ఆయన ఎవరండి? దావీదు స్థానం ఏంటి గుర్తుందా మీకు? ఎవరు దావీదు? రాజు. ఆయన రాజవస్త్రాలు ధరించుకోలేదు. ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉండి నాట్యమాడుతూ, అంటే దేవుడు నా ఇంటిలోకి వస్తున్నాడు, దేవుని సన్నిధి నా ఇంటిలోకి వస్తుంది అని సంభ్రమతో సంతోషంతో నాట్యమాడుతూ మందసాన్ని తన దగ్గరికి యెరూషలేము తీసుకొని వస్తున్నాడట. ఎక్కడ దేన్ని బట్టి మన ఆనందాన్ని కోల్పోయామో మనం గ్రహించుకొని ఆ పొరపాటును మనం సరిదిద్దుకోవడానికి ఇష్టపడితే కోల్పోయిన ఆనందాన్ని, సంతోషాన్ని తిరిగి మనం పొందుకోగలుగుతాం. మొదట వెళ్ళాడు చాలా సంతోషంగా, మందసం తన యెరూషలేము తీసుకురావడానికి
దైవ పద్ధతిలో కాకుండా ఫిలిస్టీన్ల పద్ధతులు తీసుకొని రావడం వల్ల ఒక ప్రమాదం జరిగిన మాట వాస్తవమే. కానీ ఎందుకు జరిగిందని ఆలోచించుకున్నాడు. అప్పటి వరకు నా ఆనందం సడన్గా ఎగిరిపోయి దుఃఖం ఆవరించి చాలా వేదన పడ్డాడు. కానీ తన పొరపాటును గ్రహించుకొని దైవ పద్ధతిలోకి మళ్ళీ వచ్చినప్పుడు తిరిగి దేవుని సన్నిధి మళ్ళీ అనుభవించగలిగాడు. ఎట్లా నాట్యం ఆడాడంటే, తన భార్య అయిన మీకాలట కిటికీలో గుండా చూసి అసహించుకుందంట. ఇదేంటి ఒక వ్యర్థుడిలాగా రాజయ్యుండి ఇలా చేస్తాడేంటి, పిచ్చోళ్ళలాగా ఎగురుతున్నాడు అంటే, రాజవస్త్రాలు లేకుండా ఒక సామాన్యమైన వ్యక్తిగా. అప్పుడు దావీదు అంటాడు, నాకు ఈ స్థితి ఇచ్చిన దేవుని ముందు నేను నాట్యం ఆడటం తప్ప? దావీదును దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉండగా అసహ్యంగా హీనంగా చూసిన మీకాలు, తన భార్య అని మీకాలు గర్భాన్ని దేవుడు మూసేశాడంట కోపం వచ్చి. ఈరోజు చాలామంది దేవుల్లో ఆనందిస్తున్న వారిని చూసి పిచ్చోళ్ళలాగా చూస్తున్నారు. అది అనుభవిస్తేనే అర్థమైంది. దేవుణ్ణి ఎరగడం వల్ల, దేవుని సన్నిధిని అనుభవించడం వల్ల, దేవుని సహవాసంలో ఉండడం వల్ల వచ్చే ఆశీర్వాదం ఎవరు చూస్తున్నారా, ఎవరేమనుకుంటున్నారా అని అనుకోం మనం. కానీ ఈరోజు మనం పక్కన చూడటం ఎక్కువైపోయింది దేవునితో సహవాసం చేసే కంటే. వాళ్ళు ఏమని అనుకుంటారేమో, వీళ్ళు ఏమని అనుకుంటారేమో, అబ్బా చర్చికి వెళ్తుంటే బైబిల్ పట్టుకొని వెళ్తుంటే ఎగతాళి చేస్తారేమో, మరీ ఎక్కువగా వెళ్తూ ఉంటే ప్రార్థన ఎక్కువగా చేస్తాయేమని అనుకుంటారేమో. ఎవరి వైపు దావీదు చూడలేదండి. ప్రజలందరూ సామాన్యమైన తన రాజ్యంలో ఉన్న ప్రజలు, తన పని వాళ్ళు అందరూ చూస్తున్నా కానీ ఎవరు చూస్తున్నారు, ఏమనుకుంటున్నారు, ఏం పట్టించుకోవట్లా. తన హృదయంలో ఉన్నదంతా ఒక్కటే అండి, దేవుని సన్నిధి నా దగ్గరికి వస్తుంది, దేవుడు నా దగ్గరికి వస్తున్నాడు, ఆయన నాతో ఉన్నాడు అనే ఆ యొక్క సన్నివేశం అతనికి ఎంత ఆనందాన్ని కలిగించిందంటే, ఎవరు ఏమనుకుంటున్నారో కూడా పట్టించుకోకుండా నాట్యమాడుతూ తీసుకొని వెళ్ళాడట. ఎక్కడైతే ఆనందాన్ని కోల్పోయాడో అక్కడి నుండే మళ్ళీ దేవుడు అతనికి ఏమిచ్చాడో తెలుసా, సంతోషాన్ని కలుగు చేశాడు. కాబట్టి ప్రియులేరా, దేవుడు ఎప్పుడు తన ప్రజల్ని విడనాడే దేవుడు కాదు. ఎప్పుడు ఆయన నీకు దూరంగా ఉండాలని చూసే దేవుడు కాదు. పాత నిబంధన కాలంలో మందసం ఉంటేనే దేవుడు ఉండట్టు, కానీ ఇప్పుడు మన క్రొత్త నిబంధన కాలం, కృపాకాలంలో మనం ఉన్నాం. నువ్వు ఎక్కడుండి పిలిచినా ఆయన పలికే దేవుడు. ఆయన సన్నిధి ఎప్పుడు నీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడి కోసం నువ్వు ఆసక్తి కలిగి ఉంటే చాలు, ఇంట్రెస్ట్, ఆసక్తి చూపిస్తే చాలు, నీతో ఉంటాడు ఆయన, నీకు సహాయం చేస్తాడు ఆయన. ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు నువ్వు అనుభవించగలుగుతావు. కాబట్టి మనం దేవునితో ఏం చేయాలి చెప్పండి, సహవాసం చేసే వారంగా ఉండాలి. దేవునితో సహవాసం చేయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా, ఆయనతో సన్నిహిత సంబంధం కలిగిన జీవితాలు నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకుంటాయి. కాబట్టి మనం కూడా ఈరోజు ఒబేదెదోము వలె ఒక నిర్ణయాన్ని మనం తీసుకుందామా, ప్రభువా సంతోషంగా, గౌరవార్థంగా, ఆనందంగా నా హృదయంలోకి నీ సన్నిధిని ఆహ్వానిస్తాను. నా హృదయంలోనికే కాదయ్యా, ఎక్కడికి కూడా ఆహ్వానించాలి మనం చెప్పండి, ఇంటిలోకి కూడా ఆహ్వానించాలి. ఎవరేమనుకుంటారు అని భయపడనక్కర్లా. మనకు దేవుడు స్వతంత్రతనిచ్చాడు. అలాగే మన భారతదేశంలో కూడా మనకి స్వాతంత్రత ఉంది. మనకి ఇష్టం వచ్చిన దైవాన్ని మనం ఆరాధించుకోవచ్చు, స్తుతించుకోవచ్చు, ప్రకటించవచ్చు. కానీ బలవంతం చేయకూడదు ఎవరిని. మనకి ఇష్టమున్న దాన్ని మనం ఆరాధించవచ్చు, మనం స్తుతించవచ్చు, వెంబడించవచ్చు, ఇతరులకు ఆ మేలును కూడా ప్రకటించవచ్చు. బలవంతం చేయకూడదు. ఎవరిని ఏం బలవంతం చేయి. మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేశామా? లేదు. సంతోషంగా మీ అంతటి మీరు, నా అంతటి నేను వచ్చాను, నీ అంతటి నువ్వు వచ్చావు, మనందరం బలవంతంగా కాక ఇష్టపూర్వకంగా ఆయన సన్నిధికి వచ్చాం. అదే ఇష్టపూర్వకంగా, అదే ఆనందంతో, గౌరవార్థంగా ఆయన సన్నిధిని మన హృదయాల్లోకి ఆహ్వానిద్దామా? హృదయంలోకి మాత్రమే కాదు, ఒబేదెదోము వలె మన ఇంటిలో కూడా ఆహ్వానిద్దాం. ప్రభువా, మేము పరిస్థితులు మారిపోయినా, పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నీ సన్నిధి పట్ల ఉన్న గౌరవం, ప్రేమ, అభిమానాన్ని మేమెన్నడూ మార్చుకోకూడదు ప్రభువా. మీరు మాకు అప్పగించిన దేవుని మందిర బాధ్యతను మేమెక్కడా విస్మరించకూడదు. ప్రియులారా, ఒబేదెదోము తన ఇంటిలో మందసం ఉన్నప్పుడు మాత్రమే కాదు, యెరూషలేముకు తీసుకువెళ్ళిపోయినప్పుడు కూడా అక్కడ సేవ చేశాడు. కాబట్టి పరిస్థితులు మారిపోతున్నా దేవుని పట్ల మనకున్న గౌరవం, ప్రేమ, అభిమానాలు, సేవాతత్వాన్ని తగ్గించుకునే వారంగా ఉండకుండా ఆయన కొరకు మనం జీవిస్తూ ఆయనతో మనం సన్నిహిత సంబంధం కలిగి ఉంటే నిజమైన సంతోషాన్ని, నిజమైన సమాధానాన్ని, నిజమైన ఆశీర్వాదాలను మనం అనుభవిస్తాం.
అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరూ లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు స్తోత్రాలు. యేసయ్య, ఈరోజు నా ముందు పెట్టిన ఒబేదెదోమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. చాలాసార్లు ప్రభువా అయ్యా మేము నీ సన్నిధిని ఆహ్వానించలేకపోతున్నాము తండ్రి. ఆహ్వానించినట్టే ఆహ్వానించి గౌరవార్థంగా మా హృదయాల్లో మిమ్మల్ని నిలుపుకోలేకపోతున్నామయ్యా. మా ఇంట నిన్ను ఉంచుకోలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. ఉంచుకోవటం అంటే అర్థం యేసుప్రభు ఫోటో పెట్టుకోవటం అని కాదండి. యేసుప్రభు ఫోటో పెట్టుకోవటం అని కాదు. ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థించడం, ఆయనతో మాట్లాడటం. ప్రభువా నీ సన్నిధి నా ఇంటిలో ఉండాలయ్యా, నువ్వు నా హృదయంలో నివసించాలయ్యా అని సంతోషంగా ఆహ్వానించడం. ఆయన ఫోటో పెట్టకూడదు, మనం ఆయన ఫోటోలకు దండలేయకూడదు. దండలేసేది చచ్చిపోయిన వాళ్ళకండి. మన దేవుడు చనిపోయి తిరిగి లేచిన వాడు. హల్లెలూయా. ఆయన మన ఫోటోలో లేడు. మన దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్య సంచరిస్తున్నవాడు. ఆయన మనం ఆహ్వానిస్తే మన హృదయాల్లో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఈరోజు ఆయన్ని హృదయంలోకి ఆహ్వానిస్తావా? యేసయ్యా నేను ఆహ్వానిస్తాను నాయనా, నా కుటుంబంలోకి నిన్ను ఆహ్వానిస్తాను ప్రభువా. నువ్వు ఇచ్చే ఆధ్యాత్మిక ఆశీర్వాదం, వనరుల సంబంధమైన ఆశీర్వాదం నేను కూడా అనుభవించాలనుకుంటున్నాను ప్రభువా. నీతో సహవాసం, నీతో సన్నిహిత సంబంధం విషయంలో నేను ఫెయిల్ అయిపోయానయ్యా. నిర్లక్ష్యం చేస్తున్నాను తండ్రి. నీతో నేను సహవాసం చేయలేకపోతున్నాను. నీతో ఎక్కువగా నేను మాట్లాడలేకపోతున్నాను. నీతో సన్నిహిత సంబంధం కలిగి జీవించలేకపోతున్నాను. లోకంతోనే ఎక్కువగా నేను గడుపుతున్నాను. నీ సేవా బాధ్యతల విషయంలో నేను నిర్లక్ష్యం చూపిస్తున్నాను. నా ఇంటి పట్ల బహుబాధ్యత కలిగి ఉంటున్నాను. కానీ ఒబేదెదోము అయితే పరిస్థితులు మారిపోయినా తన ఇంట మందసం ఉన్నప్పుడు ఎలాగ బాధ్యత కలిగి ఉన్నాడో మందసం పట్ల, దేవుని సన్నిధి పట్ల, యెరూషలేముకు వెళ్ళిన తర్వాత కూడా అలా ఉన్నాడు. తద్వారా తన ఇంటి వారందరినీ దేవుడు తన పరిచర్యలు యోగ్యులుగా ఎంచుకున్నాడట. ప్రభుకు మనల్ని మనం సమర్పించుకుందామా? ప్రియులరా, ఈరోజు దేవునితో చెప్తున్నమాట, నువ్వు తనతో దేవునితో సరైన సన్నిహిత సంబంధం కలిగి ఉండడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు నీ జీవితంలో, కుటుంబంలో నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవింపచేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పలుకుతావా ఈ మాట దేవుడి సన్నిధిలో? యేసయ్యా నేను ఆహ్వానిస్తున్నానయ్యా. పరిస్థితులు మారిపోతున్నా నిన్ను ప్రేమించే విషయంలో, నీ సన్నిధిని గౌరవించే విషయంలో, నీ సన్నిధి పట్ల లేక నీ మందిరం పట్ల బాధ్యత వహించే విషయంలో నేను నిర్లక్ష్యం చూపించను నాయనా. నీ సన్నిధిని నేను ప్రేమిస్తాను. ఆయన సన్నిధిలో బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నదండి. ఆయన మందిరంలో స్వస్థతలు ఉన్నాయి. ఆయన మందిరంలో జీవం ఉన్నది. ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉన్నది. ప్రభువా అలాంటి నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా. నేను చాలాసార్లు నిన్ను ఆహ్వానించలేకపోతున్నాను తండ్రి. నా హృదయం నీకు దూరంగా ఉంచుకుంటున్నానయ్యా. నిన్ను ఆహ్వానిస్తూనే నేను లోకంలోకి వెళ్ళిపోతున్నాను, లోకంలో కలిసిపోతున్నాను. నీతో సన్నిహిత సంబంధం కలిగి జీవించలేకపోతున్నాను. నన్ను క్షమించయ్యా. ఒబేదెదోము వలె నేను కూడా ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను ప్రేమిస్తానయ్యా. నీ వైపే నేను చూస్తానయ్యా. నీ మందిర సేవలో ఆసక్తి కలిగి ఉంటాను ప్రభువా. నీతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటాను. నేను ఇష్టపడతానయ్యా. చెప్దామా ప్రభుతో? ప్రియులరా, నోరు తెరిచి ప్రార్థించండి. అవును ప్రభా అని చెప్పండి. యేసయ్యా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఒబేదెదోము జీవితంలో నుండి గొప్ప సత్యాలను మాకు బయలుపరిచావు. యేసయ్యా ఇదిగో నా జీవితాన్ని అప్పగిస్తున్నా, నా జీవితాన్ని అప్పగిస్తున్నా. ఇక నీ సన్నిధిని నేను ప్రేమిస్తానయ్యా. పరిస్థితులు మారిపోయినా నిన్ను నేను నిర్లక్ష్యం చేయను ప్రభా. నిన్ను ప్రేమించే విషయంలో, నీ మందిర పరిచర్య విషయంలో, అన్ని విషయాల్లో మళ్ళీ నన్ను నేను సరిచేసుకోవడానికి ఇష్టపడతాను తండ్రి. ఇవి నా జీవితం నీకు అప్పగిస్తున్నానంటూ ప్రభు చేతికి మన జీవితాన్ని అప్పగించి ఆయన ఇచ్చే నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, కృప కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ పరిశుద్ధ దినములో రెండో ఆరాధనలో నీ సందులో మమ్మల్ని సమకూర్చి మమ్మల్ని ఎంతగానో ప్రభువా అయ్యా ఆదరిస్తున్నందుకు
మీ ఉపదేశాల ద్వారా మా లోపాలు సరిచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో అయ్యా మొదటి ప్రార్థన మొదలుకొని చివరి వరకు నీ సన్నిధిని మాతో ఉంచినందుకు మీకు స్తోత్రాలు. మా గ్రామాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నా. గ్రామ ప్రజలందరినీ మీరు దీవించండి ప్రభువా. యేసయ్యా ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. వారి పాడి పంటలను ఆశీర్వదించండి. వారి కష్టార్జితాన్ని మీరు దీవించండి అయ్యా. సంతోషం, సమాధానం, నెమ్మది ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవా మీకు స్తోత్రాలు. ఆరాధనలో పాల్గొన్న ప్రియ బిడ్డలందరిని బట్టి, అలాగే ప్రభా ఈ వాక్యం లైవ్లో వింటున్న బిడ్డలందరిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా మేము నిజంగా ఫెయిల్ అయిపోయాము నాయన. నిన్ను ప్రేమించే విషయంలో, నీ మందిరంలో సేవ చేసే విషయంలో అయ్యా, నీకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో అయ్యా, మేము నీతో సన్నిహితమైన సంబంధం కలిగి నీతో సంభాషించే విషయంలో ప్రభా మేము చాలా తక్కువ స్థాయిలో ఉన్నాం. మేము ఒప్పుకుంటున్నాము నాయన. మళ్ళొక్కసారి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాము తండ్రి. ఒబేదేదేమో జీవితంలో ఉండి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. అలాగే ప్రభా దావీదు జీవితంలో నువ్వు మాతో మాట్లాడావు. దావీదు తన పొరపాటుని తెలుసుకున్నాడు. ఎంతో ఆనందంగా వస్తున్న క్షణాలు దుఃఖకరంగా మారిపోయినప్పుడు భయపడ్డాడు, దూరంగా వెళ్ళిపోయాడు. కానీ తన పొరపాటును గ్రహించుకొని నీ పద్ధతిలో తిరిగి వచ్చినప్పుడు కోల్పోయిన ఆనందాన్ని తిరిగి తనకు అనుగ్రహించిన దేవుడు. మా జీవితాల్లో కూడా మేము ఎక్కడ పొరపాటు చేస్తున్నామో, ఎక్కడ నీ పద్ధతిని విస్మరిస్తున్నామో గ్రహించుకొని కోల్పోయిన సంతోషం, సమాధానం, ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకోగలిగిన కృపను మా అందరి మీద కుమ్మరించమని, ఈ సంఘాన్ని ఇంకా అభివృద్ధిపరిచి దీవించమని, రాని వారిని క్షమించి మరొకసారి కలుసుకునే కృపను దయచేయమని, రోగుల బలహీనలు మీరు ముట్టి స్వస్థపరచమని ఏ సతి శ్రేష్టమైన నామంలో నేను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.